సార్ మీరు అడిగినా నెక్స్ట్ మా సీఎం క్యాండిడేట్ కేసీఆర్ అంటారు, కేటీఆర్ గారిని అడిగినా నెక్స్ట్ మా సీఎం క్యాండిడేట్ కేసీఆర్ గారు అని అంటారు. సో ఇష్యూ ఇస్ క్లియర్ నౌ. క్లియర్ సార్. ఎవరిని అడిగినా కేసీఆర్ అంటారు. దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ డిస్కషన్. ఒక్కటి ఫ్యూచర్ ప్రొడిక్షన్ క్వశ్చన్ ఉంది సార్. ఇది ఖచ్చితం సార్. మీ ఇద్దరు 2 సూపర్ పవర్స్ బీఆర్ఎస్లో. ఉద్యమంలో కానీ ఇప్పుడు కానీ మీరు మాట్లాడితే అదొక బుల్లెట్, మీ మాటే కొన్ని వేల మందికి లక్షల మందికి అదొక శాసనం లాంటిది. ఈ 2 సూపర్ పవర్స్ మధ్య ఆధిపత్య పోరు అంతర్యుద్ధానికి వస్తుందా అనేది ఒక ముమ్మాటికి రాదనే నాకు నమ్మకం. థ్యాంక్ యూ సార్. ముమ్మాటికి రాకూడదనే నా నమ్మకం. రావద్దని కూడా కోరుకుంటాను. ఎందుకంటే సరే అల్టిమేట్గా పవర్ ఈజ్ నెక్స్ట్, స్టేట్ ఈజ్ ఫస్ట్. ప్రజలు ముఖ్యం, రాష్ట్రం ముఖ్యం. పనిచేయడానికి పదవులు అడ్డంకి కాదు. ప్రజా జీవితంలో అనేక అవకాశాలు ఉంటాయి. ఏ రూపంలో పనిచేస్తావు, ఏ పదవిలో పనిచేస్తావు అన్న కంటే ఎంత నిజాయితీతో ఎంత నిబద్ధతతో పనిచేస్తావన్నదే ముఖ్యం. సరే ఆశ ఉండడం వేరు, దాని కొన్ని పద్ధతులకు విలువలకు కట్టుబడి ఉండడం అనేది ముఖ్యం. సార్ నమస్కారం సార్, నా పేరు సందీప్. తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ ఎన్నికలు జరిగినా కూడా అంటే ప్రత్యర్థులు ఉంటారు సహజం, కానీ సిద్దిపేటకు వచ్చేసరికి అసలు మీకు అంటూ ఒక అపోజిషన్ అంటే ఉండదు. అంటే ఇప్పుడు అంటే ఇష్టమా లేకపోతే భయమా? పైసా భయం ఎప్పుడూ ప్రజల మనసు గెలవదు. ప్రజలు మనకంటే తెలివైన వాళ్ళు, ప్రజలు మనకంటే శక్తివంతులు. భయంతో గెలవాలంటే ఎప్పుడూ హిట్లరే ఉండాలి కదా జర్మనీలో. భయంతో గెలవాలంటే ఇంకెవరో ఉండాలి, కానీ భయంతో కాదు. ప్రజల ప్రేమ నీ సేవల ద్వారా దొరుకుతుంది, నీ వ్యక్తిత్వం ద్వారా దొరుకుతుంది. నీ బిహేవియరు, నీ యాటిట్యూడు, నీ పనితీరు ప్రజలు నిశ్చితంగా గమనిస్తారు. ఇప్పుడు ఒకసారి అంటే మీరు అన్నట్టు భయంతో గెలవద్దాను, రెండవసారి అంటే గాలితో గెలవచ్చు. కానీ 7 సార్లు వరుసగా అంత మెజార్టీతో గెలవడం అంటే అది ప్రజల మనసు గెలవడం ద్వారా, నీ యొక్క పనితనం ద్వారా సాధ్యమైతే తప్ప భయంతోనో ఇంకొక దాంతోనో సాధ్యం కాదు. సో అది ప్రతిపక్షంలో ఉన్నా ప్రభుత్వంలో ఉన్నా నువ్వు ఎంత సిన్సియర్గా ప్రజల కోసం పనిచేస్తావు. కొన్ని జరగచ్చు, కొన్ని జరగకపోవచ్చు, కానీ హౌ సిన్సియర్ యు ఆర్, నువ్వు ఎంత పద్ధతిగా ఆ ప్రజల కోసం నువ్వు పనిచేస్తున్నావు అనేటువంటిది ప్రజలు గమనిస్తారు. సార్ దీనికి సప్లిమెంటరీ క్వశ్చన్, మీ మెజారిటీ నాకు గుర్తుంది 24,000తో స్టార్ట్ అయింది కదా? కరెక్ట్. 24,000తో స్టార్ట్ అయ్యి 1,24,000, 64, 70, 98, 120కి వచ్చి మళ్ళీ ఈసారి 80కి పడిపోయింది. ఎప్పుడు చూసినా రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో కూడా హైయెస్ట్ మెజారిటీ సిద్దిపేటలో హరీష్ రావు. ఈసారి 80,000. ఈసారి మీరు సెకండ్ హైయెస్ట్ మెజారిటీ, ఫస్ట్ మీకు రాలేదు, వివేకానందకు వచ్చింది అనుకుంటా. బట్ నిజం చెప్పాలంటే నాకు ఒక్కసారి 1,00,000 దాటాలను కోరుకుండేది. ఓకే, ఒక్కసారి 1,00,000 మెజార్టీ సాధిద్దామని మనసులో ఉండి ట్రై చేస్తే ఒకసారి 93 లాగినా, ఒకసారి 98,000 లాగినా. ఇక ఆ ఒక్కసారి బాగా విగరస్గా పనిచేసి ఎక్కడ బెంగళూరులో, మద్రాసులో ఎక్కడెక్కడున్న ఓటర్లను కూడా తెచ్చి ఓటింగ్ పర్సంటేజ్ పెంచితేనే 1,00,000 దాటుతా అని బాగా కష్టపడి ఒకసారి తనలాడితే 1,19,000 వచ్చింది. ఇక నేను తృప్తి పడ్డా. ఇక మెజార్టీ కాదు, ప్రభుత్వం మళ్ళీ గెలవాలి, ఇంకా 4 ఎమ్మెల్యేలను గెలిపియాలి తప్ప నేను నా కాన్స్టిట్యున్సీలో మెజార్టీ మీద దృష్టి పెట్టడం అంత అవసరం లేదని నేనే కొంచెం రిలాక్స్ అయినా, టు బి ఫ్రాంక్.